స్వామియే శరణం, స్వామియే శరణం. నేను 36 ఏండ్ల నుంచి మాల వేసుకొని వస్తున్నానండి. కానీ నల్ల బట్టలు కొనేది కొంటున్నాం, చేసుకుంటున్నాం. ఈ యొక్క వ్రతం చేసి కట్టుకొని ఎంత ఆరెంజ్ బట్టలు వేసేదాన్ని. కానీ ఈ యొక్క వ్రతం శనీశ్వరుడు వ్రతం గనక, అయ్యప్ప వ్రతం గనక, శనికి అయ్యప్పకి పోటీ వచ్చింది కనుక ఈ శనీశ్వరుని బట్టలు వేస్తామండి. మనకేం పాపం లేదు. ఆ శనీశ్వరుని బట్టలు వేసుకొని మన ఈ యొక్క దీక్ష ప్రారంభించి ముగించే టైంలో మాల ఎక్కడో తీసి ఎక్కడో పెట్టి ఎక్కడో పడేసి రావద్దండి. దయచేసి ఇంటికి వచ్చి మీ తల్లితోని కానీ ఆ పూజారితోనే కానీ తీపించుకోండి. మాల ఏమో మనకు దీక్ష పూర్తి అయిన తర్వాత ఈ మాలని పడేయకండి. తెలిసిందండి. వచ్చిన తర్వాత అవి తీసి మీ అయ్యప్ప ఏమీ ఎవరిని ఏం చేయడు. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ ఫోటోని తీసి పడేయకండి, చెట్లలో పడేయకండి, నీళ్ళలో పడేయకండి. స్వామి శరణం, మిమ్మల్ని వేడుకుంటున్నా. అయ్యప్ప రాక్షసుడు కాదు. ఎవ్రీ 24 ఇయర్ ఆయనని కొలవచ్చు. తెలిసిందండి. ఆ యొక్క బట్టలు మీకు వద్దు అంటే అటుకు మీద పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది. ఒకవేళ మాల దిగిందనుకోండి, ఏ చెట్టుకైనా ఎలాడేయండి, లేకపోతే నీళ్ళలో వేయండి. అదేం కాదు, మాలదేం కాదులేండి. బట్టలు వదలొద్దు అంటున్నా. లాస్ట్కి 3 సార్లు పోయి వచ్చినాక మీరు ఆ యొక్క వ్రతానికి ప్రతిఫలం మీకు దొరికిందనుకోండి, మీకు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, మణికంఠులు పుట్టిన వాళ్ళకి మణికంఠులు, అప్పుడు 3 సార్లు వేయాల్సి వస్తుంది కదండి. ఇంకా 2 సార్లు వేసి మంచిగా పోయి మీ అంతా మీరు ఈ యొక్క అయ్యప్ప పూజ వ్రతం మీద ఆధారపడి నేను ఉంటున్నా కనుక నా వెనకనే వీపెనకనే నాకు అయ్యప్ప కనబడతాడు. అయ్యప్ప సాక్షాత్కారం ఉంది. కానీ బట్టలని మనం చేసే వ్రతానికి ఒక పరమార్థం ఉండాలి కదండి. ఆ పరమార్థమే ఈ పుణ్యం. మన ఆత్మని అయ్యప్పకు అర్పించినాం. కొత్త ఆత్మని మనం హృదయంలో పెట్టుకున్నాం కనుక ఈ ఏడాది అంతా మనకు అన్నీ మంచి సాఫీగా కావాలని, మనం అనుకున్నదాన్ని అయ్యప్ప పూజలో అన్నీ తెలుసుకొని పాటలు పాడి అన్నీ చేసి భజనలు చేసి ఆ పూజలో ఫలితం రావాలనే కదా ఈ మాలేసి. తెలిసిందండి. అందుకు దయచేసి ఎవరైనా సరే బట్టలని నీళ్ళపాలు చేయకండి. మనం చేసిన వ్రతానికి మొత్తం పుణ్యం అంతా ఆ నీళ్ళలో పోతుంది. మనకు అందుకే మధ్య మధ్యలో కూడా గొడవలు అవుతాయండి. దయచేసి నీళ్ళలో వేయకండి బట్టలను. మాల 3 ఏండ్ల దాకా పెట్టుకోండి. మాల పడేయండి, చెట్ల మీద పడేయండి, కానీ నీళ్ళలో పడేయకండి. ఏదైనా సరే మీకు ఫలితం